హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే బీరకాయ ఎగ్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. మీలో ఎంతమందికి బీరకాయ ఎగ్ కర్రీ తెలుసా? అలాగే మీరు చేసుకుంటారా లేదా? ఖచ్చితంగా నాకైతే కామెంట్స్ అయితే వేయండి. నేనైతే ఎప్పుడు బీరకాయ చేసినా ఖచ్చితంగా ఎగ్ అయితే వేస్తానండి. చాలా బాగుంటుంది ఎగ్గున్న బీరకాయ కర్రీ. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి. అన్నం అయితే ఖచ్చితంగా బాగుంటుంది కర్రీ అయితే. చూసారు కదా, ఫస్ట్ అయితే బీరకాయ ముక్కలు అయితే మొత్తం కట్ చేసుకున్నాను కదా. కట్ చేసి అలాగే 2 ఎగ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోనైతే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అయితే వేసాను. వేసి మంచిగా కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. చాలా బాగుంటుంది బీరకాయ ఎగ్ కర్రీ అయితే. చూసారుగా, ఇక్కడనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత ఒకసారి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇందులోకి అయితే పసుపు యాడ్ చేద్దాము. చూసారుగా, కొంచెం పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకోవాలండి. చూసారుగా, ఇక్కడనైతే 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే 3, 4 అలా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/2 kg బీరకాయలకి 2 ఎగ్స్ అయితే వేసాను. ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని తిప్పుకోవాలి. తిప్పుకొని కొంచెం మంచిగా కలుపుకోండి. మనకు ఎగ్ అనేది మంచి కుక్ కావాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, మనం పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఎగ్ అయితే మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. తర్వాతనైతే ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేసుకుందాం. చూసారుగా, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చాలా టేస్టీగా అండ్ తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ చూస్తురుగా, ఇక్కడనైతే బీరకాయ ముక్కలు అయితే వేసాను. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చూసారుగా, ఇక్కడనైతే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేయడం వల్ల మనకైతే కర్రీ అనేది తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అందుకే ప్రతి కూరలనైతే నేను ఇలానే చేస్తానండి. ఉప్పు అయితే వేస్తాను కంపల్సరీ. చూసారుగా, ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకు అందులో నుంచి వాటర్ అయితే ఫామ్ అయిపోతాయి అన్నమాట, బీరకాయలో నుంచి. చూసారుగా, ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని మళ్ళీ చూద్దాము. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాతనైతే మూత తీసుకొని చూద్దాము. మనకైతే వాటర్ అయితే ఖచ్చితంగా ఫామ్ అయిపోతాయి బీరకాయ ముక్కల నుంచి. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. నాకైతే చాలా ఇష్టం బీరకాయ ఎగ్ కర్రీ అయితే. మా అమ్మ అయితే ప్రతిసారి ఇలానే చేసేదండి బీరకాయ ఎగ్ కర్రీ. కానీ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనైతే బీరకాయను ఎగ్ అయితే అస్సలు చేయకపోయేది. ఇప్పుడు నేను మళ్ళీ బీరకాయ ఎగ్ చేద్దాం, నాకు ఇష్టం కదా అని చెప్పేసి ఈరోజైతే ఎగ్స్ అయితే వేసాను. చూసారుగా, ఈ విధంగా మనకైతే హాఫ్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ ఫామ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి 2 అయితే సరిపోతాయండి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేస్తుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనమైతే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. చూసారుగా, మనకైతే కుక్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నా చూడండి. మీకు కావాలనుకుంటే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి నచ్చితే, లేదంటే స్కిప్ చేసేయండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఇందులోకి వాటర్ కావాలనుకుంటే లైట్‌గా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు. కావాలనుకుంటే వేసుకోవచ్చు. కొంచెం చూడండి, ఇక్కడ లైట్‌గానైతే వేసాను. ఈ విధంగానైతే ఉంటుందండి కర్రీ. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.